విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఈ సాయంకాల సమయంలో రాజమండ్రి పట్టణంలో సంఘముగా మేమందరము సమకూర్చబడి విలువైన మీ జ్ఞాన సంగతులు వినడానికి మీరు మాకు చేస్తున్న ఈ సహాయమును బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలకు మీ సత్యవాక్యాన్ని వివరిస్తూ ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతిలో నడిపించండి. అర్థం చేసుకోగలిగే హృదయాన్ని ఇవ్వండి, ఆలోచించగలిగే సామర్థ్యాన్ని ఇవ్వండి తండ్రి. మేము త్రోవ తప్పి లోకపు త్రోవలలోనికి తొలగిపోకుండా మీ మార్గంలో సంచరించినట్లు నమ్మకస్తులైన పిల్లలముగా ఎల్లప్పుడూ మీ ఎదుట యోగ్య ప్రవర్తన కలిగి జీవించినట్లు సహాయం చేయమని, మీ మాటలు వివరించడానికి ఆత్మ సహాయమును ప్రసాదించమని ప్రాధేయపడుతూ క్రీస్తునామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా ఈ సాయంకాల సమయంలో విలువైన దేవుని జ్ఞాన సంగతులు వినటానికి దేవుడు మరలా మనందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహించారు. సంఘంగా మనందరం సమకూర్చబడి ఆయన మాటలు ఆ లోతులలోనికి వెళ్ళి ఆయన మనకు అనుగ్రహించిన జ్ఞానాన్ని అభ్యసించడానికి దేవుని ప్రేమ మనకు తోడై ఉంది. కనుక హృదయాలను సిద్ధపరుచుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ వారం యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం నుండి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి జాగ్రత్తగా చూడాలి. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి, అందరూ మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి జాగ్రత్తగా చూడాలి. 6వ సంవత్సరం 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగా, యోధా పెద్దలు నా ఎదుట కూర్చుని ఉండగా, ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. జాగ్రత్తగా చూడండి. 6వ నెల 6వ సంవత్సరం 5వ దినాన నేను నా ఇంట కూర్చుని ఉండగా, యోధా పెద్దలు నా ముందుండగా. యోధా పెద్దలు అంటే ఏ సంఘానికైతే నాయకులుగా వీరున్నారో, ఏ సంఘాన్నైతే సరైన మార్గంలో నడిపించవలసిన నాయకులుగా, ధనాపేక్షకు చోటివ్వక, వస్తువుల మీద అపేక్షను విడిచిపెట్టి, ఆశానిగ్రహం కలిగి, దేవుని ఎదుట యథార్థంగా సేవ జరిగిస్తూ నమ్మకత్వాన్ని కోల్పోకుండా సేవ చేయవలసిన, లేదా వాళ్ళను దేవుని మార్గంలో నడిపించవలసిన యోధా పెద్దలు. ఈ పెద్దలందరూ యెహెజ్కేలు గారి సముఖంలో ఆయన ఎదురుగా కూర్చుని ఉండగా, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అన్నాడు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అంటే ఆయన శక్తి యెహెజ్కేలు గారిని కమ్ముకుంటుంది. గమనించండి, దేవుని శక్తి యెహెజ్కేలు గారిని కమ్ముకునేటువంటి సమయం. ఆ సమయంలో ఆయన సామాన్య మానవుడిలా ఉండడు. ఎప్పుడూ చూసేటువంటి మనిషిలా కనబడ్డు. ఎప్పుడూ చూసే మనిషేనా ఇతను, ఎప్పుడూ మనతో మాట్లాడే వ్యక్తి అయినా ఇతను, ఎప్పుడు మన ముందు కదలాడే వ్యక్తి అయినా ఇతను అనే సందేహం కూడా కలగక మానదు. ఇది బాగా ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరైతే ఆత్మ సహాయం కలిగి దేవుని యొక్క వాక్యంలో వర్ధిల్లుతున్నారో వాళ్ళ కుటుంబాలలోని ప్రజలకు ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక దైవజనుడు, ఒక దైవ సంబంధి, ఒక దైవాత్మ సహాయం కలిగిన వాడు, దేవునిలో వర్ధిల్లుతున్నవాడు కుటుంబంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మరోలా ఉంటాడు. ఆ మార్పు ప్రత్యక్షంగా వాళ్ళు గమనించవచ్చు. అది వాళ్ళకి అర్థం అవ్వాలి. కానీ చాలా సందర్భాల్లో ప్రవక్తలను కానీ భక్తులను కానీ వాళ్ళ కుటుంబాలు అర్థం చేసుకోలేకపోయారు. ఆ కుటుంబాలు గ్రహించాలి,
ఈయన సామాన్యంగా ఉన్నప్పుడు ఇతను మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది. ఇతను దేవుని హస్తం ఇతని మీదకి వచ్చినప్పుడు ఇతను మాట్లాడే విధానం మరోలా ఉంటుంది. ప్రారంభం నుండి మీరు గమనించగలిగితే దేవుని హస్తం భక్తుల మీదకి వచ్చినప్పుడు, యెహోవా హస్తం భక్తుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మాట తీరు, వాళ్ళ ముఖ కవళికలు మిగిలిన వారు చూడ్డానికి కూడా భయపడేంతగా వాళ్ళు మారిపోయారు. మోషే దేవుని యొక్క సన్నిధిలో నుండి వచ్చేటప్పుడు అతని ముఖం కాంతివంతంగా వెలిగిపోవడం ప్రారంభించింది. చాలా కాంతివంతంగా వెలిగిపోతుంటే ఇశ్రాయేలీయులు దాన్ని చూడ్డానికి కూడా భయపడ్డారు. దేవుని సన్నిధిలోనికి ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు, దేవుని హస్తం ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు, నిజంగా అతనికి పరిశుద్ధాత్మ సహాయం ఉన్నప్పుడు అతనిలో కలిగేటువంటి ఆ మార్పు అంతకు ముందు లేనటువంటి మార్పు. అది కుటుంబం చక్కగా గ్రహించగలదు, కుటుంబానికి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి, సదరు ప్రవక్త, ఈ సదరు భక్తుడు తన కుటుంబంతో గడిపే సమయం కూడా ఆ కుటుంబం చూస్తూ ఉంటుంది. అతడు దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవుని యొక్క పరిధిలో ఉండి, దేవుని ఆలోచనల్లో ఉండి, దేవుని పక్షాన పనిచేస్తున్నప్పుడు కూడా ఆ కుటుంబం అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కుటుంబానికి ముందుగా తెలిసిపోతుంది, ఈయన సామాన్యంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరోలా ఉంటాడు. మోషే గారి జీవితంలో మనకు అలాంటి సన్నివేశాలు కనబడ్డాయి. ఏలియా గారి జీవితంలో మనకు అలాంటి సన్నివేశాలు కనబడ్డాయి. యెహోషువ గారి జీవితంలో, సమూయేలు గారి జీవితంలో మనకు అలాంటి సన్నివేశాలు కనబడ్డాయి. చివరికి దావీదు గారి జీవితంలో కూడా మనకు అలాంటి సన్నివేశాలు కనబడ్డాయి. ఒక వ్యక్తి యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు అతని ఆలోచన, అతని మాట తీరు, అతను దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ సామర్థ్యం, ఆ శక్తి, అది వేరుగా ఉంటుంది ప్రియులారా, అది వేరుగా ఉంటుంది. అంతెందుకు, స్టెఫను మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అంటాడు. అంటే బేసిక్గా స్టెఫన్ గారి మనస్తత్వం అంత శక్తివంతమైనది కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని శక్తితో అతను వాడబడుతున్నాడో, దేవుని శక్తి ఎప్పుడైతే అతని మీదకి వచ్చిందో, అతడు మాట్లాడే విధానం పూర్తిగా దేవుని అధీనంలోనికి వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ అతనిని కమ్ముకుంటుంది. దేవుని ఆత్మశక్తి చేత అతడు వాడబడతాడు. ఈ ఆత్మశక్తి, ఆత్మ సహాయం అతనికి ఉన్నప్పుడు, నా శక్తితో కాదు, నా బలముతో కాదు, ఇది నీ శక్తి వలన కాదు, నీ బలము వలన కాదు, నా ఆత్మ చేత ఇది జరుగుతుంది. సంసోను కూడా చాలా సందర్భాల్లో తన బలాన్ని సమాజానికి చూపించినప్పుడు, విరుచుకుపడినప్పుడు, అలా విరుచుకుపడే సన్నివేశాలన్నిట్లో కూడా, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రిందటే మాట్లాడేశాను, దేనికంటే తీయందుందా, సింహం కంటే బలమైనది ఉందా అనే ప్రసంగాన్ని. అతను విరుచుకుపడే సన్నివేశాలన్నిట్లో కూడా అతని జుట్టులో నుంచి రాదు శక్తి. చాలామంది ఏమనుకుంటారంటే సంసోను బలం అంతా జుట్టులోనే ఉంది అనుకుంటారు. నో, జుట్టులో నుండి శక్తి రాదు. మరి ఎందులో నుంచి వస్తుంది? దేవుని ఆత్మ వలన శక్తి పొందుకుంటాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతన్ని విడిచిపోతుందో ఆ బలం కూడా అతన్ని విడిచిపెట్టిపోతుంది. సో జుట్టుతో బలం పోలేదు, దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి పోయేసరికి బలం పోయింది. దాన్ని బైబిల్ చాలా క్షుణ్ణంగా వివరిస్తుంది. వెంట్రుకలు మరలా మొలుస్తాయి కానీ శక్తి మాత్రం రాదు. వెంట్రుకలు మరలా చిన్న చిన్నగా ఏమవుతాయి, మొలవడం ప్రారంభిస్తాయి, కానీ శక్తి మాత్రం తిరిగి రాదు, కొంచెం కూడా తిరిగి రాదు. అప్పుడు గ్రహిస్తాడు, శక్తి నాదు కాదు, నా వెంట్రుకలది కూడా కాదు. నేను సింహాన్ని చంపిన, నక్కల్ని పట్టుకుని ఫిలిస్తీన్ని చంపిన, నేను ఎవరితో యుద్ధం చేసిన, నేను పట్టణపు గవునులు తీసుకొని నా భుజాల మీద పెట్టుకుని, పట్టణపు తలుపులు ద్వారబంధాలతో సహా కమ్మెలతో సహా లేపేసి నా భుజాల మీద పెట్టుకుని కొండల మీదకు మోసుకెళ్ళిపోయి అక్కడ పెట్టగలిగేంతటి బాహుబలము కలిగిన వాడనైనా, ఈ శక్తి అంతా కూడా నాకు ఆ సర్వోన్నతుడైన దేవుని ఆత్మ వలన లభించింది తప్ప నా స్వశక్తి వలన కాదు, నా సామర్థ్యం వలన కాదు, ఇది దేవుని ఆత్మ సహాయం వలన జరిగింది అని గ్రహించగలుగుతారు. ఇలా ఒక జకర్యా మీదకి కానివ్వండి,
ఒక ఇర్మియా గారి మీదకి కానివ్వండి, ఒక యెషయా గారి మీదకి కానివ్వండి, దేవుని హస్తం వచ్చినప్పుడు వాళ్ళు చాలా బహుబలంగా మాట్లాడడం ప్రారంభించారు. ఆ ధైర్యం వేరు, ఆ కరేజ్. ఆ టైంలో మీరు ఏమి మాట్లాడుదుమా అని భయపడకండి. ఇది అపోస్తలులకు ప్రభు ఇస్తున్నటువంటి భరోసా. మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు, అన్యజనుల సభలో నిలబెడతారు. ఆ ఘడియలో మేమేమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, డోంట్ వరీ అబౌట్ దట్. మీకు ఆ టైంలో స్పాంటేనియస్గా ఎలా మాట్లాడాలి, స్పాంటేనియస్గా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, ఇవన్నీ కూడా ఆ గడియలోనే నా ఆత్మ మీకు అనుగ్రహించును అని ఆనాడు దేవుడు అపోస్తలులకు భరోసా ఇచ్చాడు. మరి ఈనాడైతే ఆ ఆత్మ సహాయం మనకు లభిస్తుంది, ప్రేరణ కాదు. ఆ ఆత్మ వలన వ్రాయబడిన సంగతులు మన హృదయంలో ఉంటే వాటిని జ్ఞప్తికి తెచ్చే పనిలో, వాటిని గుర్తు చేసే పనిలో పరిశుద్ధాత్ముడు మనకి తోడై ఉంటాడు. ఆయన మనల్ని తన శక్తి వలన నడిపించగలడు. మనకి కూడా ఆయన పూర్తిగా సపోర్ట్ చేస్తాడు, సహాయం అనుగ్రహిస్తాడు. ప్రేరేపించి వ్రాయించడానికి మనల్ని ఏమీ లేవు, కానీ సహాయం మాత్రం మనకి ఎప్పుడు ఉంటుంది. అర్థమవుతుందా? అలాంటి గొప్పదైన సహాయం ప్రవక్తలకు, భక్తులకు అందరికీ లభించింది. వాళ్ళు దాన్ని రుచి చూశారు, ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా రుచి చూశారు. నిజం, ఆ అనుభవాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా రుచి చూశారు. ఆ ఆత్మ సహాయం అనే అనుభవాన్ని మనం కూడా చాలాసార్లు రుచి చూస్తాం. ఇది మాత్రం పక్కా, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒక ప్రసంగికుడిగా, ఒక దైవజనుడిగా నేను దేవుని సన్నిధిలో వాక్యం పట్టుకుని, అనగా బైబిల్ పట్టుకుని మాట్లాడుతున్నాను. ఆ అనుభవాన్ని నేను చాలాసార్లు రుచి చూశాను. ఇప్పటికే నా సువార్త జీవితంలో, నా సేవా జీవితంలో ఎన్నోసార్లు నేను ఆ అనుభవాన్ని రుచి చూడడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుని ఆత్మ సహాయం ఉంటే మనం ఎలా మాట్లాడగలమో, ఏ సందర్భాల్లో ఎలాంటి ఆలోచనలు మనకు ఆయన ఇవ్వగలడో, ఏ విధంగా మనం పోరాడగలమో, ఏ విధంగా మనం నిలబడగలమో, ఇవన్నీ కూడా ఆ సందర్భాన్ని అనుసరించి స్పాంటేనియస్గా, అది నిజంగా దేవుడు మనతో ఉన్నాడు అనటానికి మన హృదయం, మన హృదయంలో కలిగేటువంటి ఒక గొప్ప భరోసా. అది అనుభవించిన వాడికి అర్థమవుతుంది, అనుభవించని వాడికి అది అర్థం కాదు ప్రియులరా. కానీ అది అనుభవించే స్థితిలోనికి మీరు వెళ్ళగలిగితే అది చాలా బాగుంటుంది. పూర్తిగా ఆయన మీద విశ్వాసం, పూర్తిగా ఆయన మీద నమ్మకం, పూర్తిగా ఆయన మీద ఆధారపడి జీవించేటువంటి జీవితం చాలా ఫలభరితంగా ఉంటుంది. ఇక్కడ యెహెజ్కేలు గారి జీవితంలో జరుగుతున్న ఘట్టాలు అలాంటివే. యోధా పెద్దలందరూ కూర్చుని ఉండగా యెహోవా హస్తం బలంగా ఆయన మీదకి వచ్చింది. అంతటా నేను చూడగా ఒక అద్భుతమైన దర్శనాన్ని దేవుడు యెహెజ్కేలు గారికి చూపిస్తున్నాడు. చూడండి, ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపిస్తున్నాడు. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. చూసారా, దేవుని శక్తిని, దేవుని సన్నిధిని దర్శన రీతిగా అనుభవిస్తున్నాడు. దర్శనం అంటే కల కాదు సుమా. చాలామంది రాత్రి నిద్రపోయాను దర్శనం వచ్చిందంటారు. బ్యాచ్ ఉన్నారు కదా మనకి, మాయ బ్యాచ్. నమ్మకండి, నిద్రపోతే వచ్చేది దర్శనం కాదు, నిద్రపోతే వచ్చేది కళ. కనులు తెరిచి ఉండగా వచ్చేదే దర్శనం. ఆ దర్శనం వాక్యం పరిపూర్ణమయ్యేంత వరకు ప్రజలకు చూపించటానికి, అనగా ఆయన భక్తులకు భవిష్యత్తును చూపించడానికి వచ్చింది. ఎప్పుడైతే వాక్యం పరిపూర్ణమైపోయిందో దర్శనం కంటే గొప్పది వాక్యం. దర్శనం అంటే నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక వీడియో, లైక్ ఏ వీడియో. సో ఈ వీడియోని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనుకోండి, నేను ఈ వీడియోని మీ కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, నా మాట మీరు నోట్ చేయాలి. ఏ మాట నోట్ చేయాలి? దేన్ని నోట్ చేయాలి? కళ్ళకు కట్టినట్టుగానే దాన్ని నోట్ చేయాలి. ఈ కళ్ళకు కట్టినట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఇంకా మీ కళ్ళకి దాన్ని కట్టక్కర్లేదు. అదే వాక్యం అంటే. ఇది ఒక్కటి గమనిస్తే చాలు, దర్శనాల బాబాల దగ్గర నుంచి మనం తొందరగా విముక్తి పొందొచ్చు. అలాంటి బాబాలు ఉంటారు ఇప్పుడు కూడా, దొంగ బాబాలు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి బాబాలతో. మాయ బాబాలు. నాకు దర్శనం వచ్చింది రాత్రి, ఇలా చూపించాడు, అలా చూపించాడు, నీ దగ్గరికి వెళ్ళమన్నాడు అంటారు. అంత అబద్ధం, పచ్చి మోసం.
ఆ దర్శనం యెహెజ్కేలు గారు అనుభవిస్తున్నప్పుడు ఇదిగో గ్రంథస్థం చేసేశారు. ఇప్పుడు గ్రంథస్థం చేసిన సందర్భాలను మనం జాగ్రత్తగా చదివితే వాటి భావాలేంటో, ఆ లోతులేంటో మనకి ఈజీగా అర్థమైపోతాయి. మళ్ళీ ఒక్కొక్కడికి పిక్చర్ వేసి చూపించాల్సిన అవసరత లేదు. మళ్ళీ ఇప్పుడు నీకు పిక్చర్ వేసి చూపించాల్సిన అవసరత లేదు. అమ్మాయి మార్గంలో ఇద్దరికి కనబడినట్టు ఇప్పుడు నువ్వు వెళ్తుండగా ప్రభు మారు రూపంలో వచ్చి నీతో పాటు నడవాల్సిన అవసరత లేదు షెల్టన్ హోటల్ దాకా. అర్థమైందా? ఆ అమ్మాయి మార్గంలో వాళ్ళకి కనబడ్డాడన్న వాస్తవం మనకి ఎవరు చెప్తున్నారు? వాక్యం చెబుతుంది. ఇది నమ్మితే చాలు, నమ్మినవాడు ధన్యుడు. చూచి నమ్మిన వారి కంటే, దర్శనాలు చూచి నమ్మిన వారి కంటే దర్శనాలు చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ప్రవక్తల కంటే కూడా విశ్వాసులారా మీరు ధన్యులు. ఎందుకంటే మనం చూడలేదు దర్శనాలు. దర్శన గ్రంథంలో ఇది కూడా దర్శన గ్రంథమే, అయితే చూసి రాశారు. రాసిన విషయాలు మనం చదివేసి అర్థం చేసుకున్నాం. సో మనం వారికంటే ధన్యులం. అర్థం కావాలి మీకు ఈ మాటలు, రైట్? ఇప్పుడు చూడండి, అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడెను. అంటే మనకు అర్థం కావాలి, దేవుడు అగ్ని లాంటివాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ అందమైన మంచి గొప్పదైన శక్తివంతమైన పేరుని థియేటర్లో ఉన్నాడు వాడేసుకున్నాడు. వాడుకొని దాన్ని ఎంత కల్తీ చేసేసాడో మీకు తెలియంది కాదు. కాబట్టి అది వేరు, అది డూప్లికేటు, ఇది ఒరిజినల్ సుమా ఇక్కడ రాయబడింది. అది గమనించగలగాలి మీరు. చూడండి ఏమంటున్నాడంటే అక్కడ, అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడిను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడిను. మరియు ఆ చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. తన భక్తులకు తన యొక్క జ్ఞానాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు దేవుడు అది సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే, ఎవడబడితే వాడికి కాదు. యథార్థవంతుడు, నమ్మకస్తుడు, అవసరమైతే సేవ కోసం చావడానికి కూడా సిద్ధపడేవాడు, దేవుని మీద అపారమైన ప్రేమ కలిగిన వాడు, ఆయనతో సాన్నిహిత్యం కలిగిన వాడు. ఇలాంటి భక్తుల జీవితాల్లో దేవుడు తన యొక్క ముందస్తు ప్రణాళికను దర్శన రూపంగా వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు. అలా ముగించబడిందే ప్రకటన గ్రంథం వరకు. ప్రకటన గ్రంథం ఒక్కటే దర్శన గ్రంథం కాదు. బైబిల్ గ్రంథంలో చాలా గ్రంథాలలో దర్శనాలు అవి చూసి వ్రాసినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా వరకు దర్శన గ్రంథమే, దర్శన సంబంధమైన సంగతులే. అవి మనం చదివి నేర్చుకోగలుగుతున్నాం, కానీ వాళ్ళు చూసి నేర్చుకున్నారు. మనం ఎలా నేర్చుకుంటున్నాం? చదివి లేదా విని. అలా మనకు విశ్వాసం కలుగుతుంది. కానీ వాళ్ళ కాలంలో అలా కాదు. ఆ కాలాన్ని మనం పరిశీలిస్తే వాళ్ళు నేరుగా చూశారు. యెహెజ్కేలు గారికి వచ్చినటువంటి అవకాశం అందరికీ వస్తుంది అనుకోకండి. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారికి వచ్చిన అవకాశం మనందరికీ వస్తుంది అనుకోకండి. ఆయన చూశాడు, మన కళ్ళకు కట్టినట్లుగా రాశాడు. రాసిన దానిని చదివిన ఎడల దానిని మీరు గ్రహించుకొనగలరు అంటాడు ఎఫెసీ పత్రిక 3:3 ఇలాంటి సంఘటనలు తన యొక్క మహిమ, తన యొక్క ప్రభావం, తన యొక్క శక్తి అది ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకు దేవుడు ప్రత్యక్షంగా చూపించాడు. క్రొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని దర్శనాలు చూశాడో ఆయనకే లెక్కలేదు. దాని గురించి చెప్పుకుంటూ ఒకనొక టైంలో అంటాడు, నేను చూసిన దర్శనాల విషయంలో నేను చాలా అతిశయించడానికి నా దగ్గర చాలా సంగతులు ఉన్నాయి. చాలామందిలాగా నేను కూడా అతిశయపడగలను. నాకున్న క్యాపబిలిటీ ఏంటో, నాకున్న గొప్పతనం ఏంటో, నా దగ్గర ఎలాంటి శక్తి ఉందో అది నాకు తెలుసు. సో దాన్ని బట్టి నేను చాలా అతిశయించవచ్చు. కానీ నేను అతిశయపడుట నాకు తగదు, నేను అతిశయించట్లేదు. కానీ చూడండి ఏమంటాడు ఒకానొక టైంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:1 అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చాలామంది నువ్వు అసలు అపోస్తలుడివే కాదంటున్నారు, నువ్వు అసలు సేవకుడివే కాదంటున్నారు. నువ్వు అసలు అపోస్తలుడు కాదు, నువ్వు సేవకుడు కాదు, నిన్ను అసలు క్రీస్తు పిలవలేదు,
ఇదంతా అబద్ధం అని ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నప్పుడు, నాయన నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరత లేదు, ఇన్నాళ్ళు కూడా నేను ఎప్పుడు చెప్పుకోవడానికి ట్రై చేయలేదు, అలా అతిశయపడాల్సినటువంటి అవసరత కూడా నాకు లేదు, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి అతిశయపడవలసి వచ్చెను అంటాడు. ఏంటట? ప్రభు దర్శనములను గూర్చి, నాకు అనుగ్రహింపబడిన ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. నాకు ఎలాంటి దర్శనాలు వచ్చాయో, నేను ఎలాంటి ప్రత్యక్షతలు నా కళ్ళతో చూశానో. దర్శనం అంటే మనం స్క్రీన్ వాడతాం కదా, సేమ్ లైక్ దట్. మనం ఏదైతే స్క్రీన్ వాడతామో ఆ స్క్రీన్ మీద మనం ఏదైతే చూస్తున్నామో ప్రొజెక్టర్ వేసుకొని, ఆ కాలంలో ప్రవక్తలకు వచ్చిన దర్శనమే ఆ ప్రొజెక్టర్ అనమాట. వాళ్ళ కళ్ళతో చూశారు క్లియర్గా, ఫేస్ టు ఫేస్, డైరెక్ట్గా. ఆ స్క్రీన్ అలా కనబడుతుంది, అద్భుతం కదా అది. ఒళ్ళు పులకరించిపోద్దమ్మో అనిపిస్తుంది, భయం కూడా పడుద్ది. అలాంటి ఒక అద్భుతమైన మహాదర్శనాలు చూశారు ప్రవక్తలు. వాళ్ళకి ఆకాశమే స్క్రీను, వాళ్ళకి ఆకాశమే స్క్రీన్, వాళ్ళు ఎక్కడుంటే అక్కడే స్క్రీన్. ఆ స్క్రీన్ మీద వాళ్ళు చూస్తున్నారు అద్భుతమైన దర్శనాలు, అవి చూసే రాశారు. సో మనకి ఆధిక్యత రాలేదు, కానీ ఇంతకంటే గొప్పది వచ్చింది మనకి. ఇంతకంటే గొప్పది ఏంటంటే, ఆ దర్శనాలు చూసి వాళ్ళైతే రాశారు, వాళ్ళకి అక్కడితో అది పోయింది, అక్కడితో అది పోయింది. కానీ మనకున్న ఈ దర్శన గ్రంథం ఎప్పటికీ మన కళ్ళ ముందే ఉంటుంది. చదువుకున్న ప్రతిసారి ఆ భాగ్యాన్ని మనం అనుభవిస్తూనే ఉండొచ్చు. దేవుడు మనకి ఇంకా ఎక్కువ మేలు చేసినట్టు మీరు అర్థం చేసుకుంటే, ఇంకా ఎక్కువ ఫేవర్ చేసినట్టు. గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు, గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ అనుభూతి మనం ఎప్పుడు ఫీల్ అవ్వచ్చు. ఒక రోజు కాదు, ఒక క్షణం కాదు, ఒక గంట కాదు, ఒక అర్ధ గంట కాదు, దాన్ని మనం ప్రతిక్షణం ఫీల్ అయ్యేంత గొప్పగా దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతులకు ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, క్రీస్తునందున్న ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు. శాస్త్రవేత్తలకే ఇంకా అంతు చెక్కలేదు అది ఎక్కడుందో. బెంగళూరులో టైటిల్ ఇచ్చాను, విశ్వపు అంచులు దాటిన విశ్వాసం అని. విశ్వపు అంచులు ఎక్కడుంటాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలీదు, కానీ విశ్వాసులు మాత్రం విశ్వపు అంచులే దాటిపోయారు. విశ్వపు అంచులే దాటిపోయారు, వితౌట్ ర్యాకెట్స్. ర్యాకెట్స్ లేవు వాళ్ళ దగ్గర, వ్యోమనౌకలు లేవు, ఏం లేవు వాళ్ళ దగ్గర, ఏ శాటిలైట్ సహకారం లేదు వాళ్ళకి, ఏ టెక్నాలజీ లేదు వాళ్ళ రోజుల్లో. కానీ వాళ్ళ విశ్వాసం ఎంత పవర్ఫుల్ మీరు ఆలోచించండి, ఎంత పవర్ఫుల్. విశ్వాసానికి ఉన్న శక్తి చాలా గొప్పది, దాన్ని వర్ణించడానికి మనం సరిపోం, దాన్ని మనం వర్ణించడానికి సరిపోండి, అంత గొప్పదండి ఫెయిత్ అనేది. అలాంటి విశ్వాసులు 3వ ఆకాశం కనబడడం ఏంటండి పౌలు గారికి? 3వ ఆకాశానికి కొనుకోబడ్డాడట. ఆ 3వ ఆకాశానికి కొనుకోబడిన విషయం ఇతను కళ్ళతో చూసేస్తున్నాడు. అతను 3వ ఆకాశానికి వెళ్ళిపోయిన విషయాన్ని ఇతను సాక్షాత్తు కళ్ళతో చూసేస్తున్నాడు అక్కడ ఉన్నట్టు. అది అంటాడు, అతడు శరీరంతో పోయాడా, కనిపోబడ్డా, లేక శరీరం లేకుండానే కొనుకోబడ్డా అనేది ఆ సిచ్యువేషన్లో నేనైతే ఎరగను. కానీ అతన్ని మాత్రం నేను ఎరుగుతున్నాను, అతను నాకు కనబడుతున్నాడు. ఆ దర్శనంలో, ఆ ప్రత్యక్షతలో అతను నాకు కనబడుతున్నాడు, నేను చూస్తున్నాను నా కళ్ళతో. అప్పుడు అంటాడు, అతడు, అది దేవునికే తెలుసు, అట్టి మనుష్యుణ్ణి మాత్రం నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనుకోబడి వచింపశక్యము కాని మాటలు ఆ లోకంలో వినబడుతున్నాయి. పరదైసు అనే ఆ ప్రాంతంలో వచింపశక్యం కాని మాటలు వినబడుతున్నాయి. నాకు వినబడ్డాయి, నేను ఆ దర్శనంలో చూస్తున్నాను, అక్కడ మాటలు వినబడుతున్నాయి, కానీ పలకటానికి నాకు నోరు రావట్లా, పలకటానికి నాకు శక్తి సరిపోవట్లా, పలకటానికి నాకు నోరు రావట్లా. కొన్ని పదాలు మనం పలకలేము, పలకగలమా? పలకలేము. పరాయి భాషలో కొన్ని పదాలు ఉంటాయి, అవి మనం పలకలేము. మన భాషలో కొన్ని పదాలు ఉంటాయి, అవి చాలామంది పలకలేరు. అది ముఖ్యంగా సంస్కృత పదాలు, గ్రాంధిక పదాలు కొంతమందికి నోరు తిరగవు కదా. అందుకే తెలుగుని కూనీ చేసేస్తుంటారు చాలామంది. ముఖ్యంగా ఈ ఆడియో రిలీజ్ వేడుకల మీద హీరోయిన్లు ఉంటారు చూశారు, వాళ్ళు కూనీ చేస్తుంటారు. ఎలా కూనీ చేస్తారో మనకు టీవీలో చూపిస్తుంటాడు. ఆ మైక్ తీసుకుంటే, తల్లో నీ ముఖం ఏంటి, నీ భాష ఏంటి అనిపిస్తుంది. అంటే అంత తిరగవు పదాలు.
లోకంలో ఉన్న భాషలో ఉన్న పదాలే మన నోటికి రాకపోతుంటే, కొన్ని పదాలు మనం పలకలేకపోతుంటే, అంతెందుకండి, తెలుగు భాషలో కొన్ని పదాలే మీరు తొందరగా పలకలేరు. బైబిల్లో ఉన్న కొన్ని పదాలే మీరు తొందరగా పలకలేరు. టక్ మని పలకగలరా? బైబిల్లోని కొన్ని పదాలు ఉంటాయి, కఠినంగా ఉంటాయి, హీబ్రూ భాషా పదాలు అవి పలకలేరు. అలాగే తెలుగులో కూడా కొన్ని పదాలు ఉంటాయి, అవి కూడా మనం తొందరగా పలకలేము. కాబట్టి ఈ లోక సంబంధమైన భాషలో ఉన్న విషయాలే అంటే ఆ పదాలే మన నోటి వెంట తొందరగా బయటికి రాకపోతుంటే, లిప్సు లేదా టంగ్ సహకరించకపోతుంటే, మరి ఆ పరదైసులో వచింప సఖ్యము కానీ అన్నాడు. వచింప సఖ్యమే కావట్లేదట. అంటే నాకు తెలిసి ఆయన ట్రై చేసి ఉండొచ్చు. సో అతని వల్ల కాలేదు. వచింప సఖ్యము కాని మాటలు విన్నాడు. ఆ మాటలు మనుష్యుడు పలకూడదు. అతడు శరీరంతో కొనుపబడ్డాడో శరీరం లేక కొనుపబడ్డాడో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. అట్టివాని గూర్చి అతిశయింతును అన్నాడు. ఇలాంటి ఎన్నో దర్శనాలు, ఇలాంటి ఎన్నో ప్రత్యక్షతలు ప్రభు నాకు చూపించాడు. అలాంటి రుజువులతో, ఆధారాలతో నేను మీకు బోధిస్తున్నాను ఇది సత్యము అని. అలాంటి రుజువులు, ఆధారాలు నేను గ్రంథస్థం చేసి మీకు ఇస్తున్నాను. నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను ప్రభు పక్షాన ఒక అపోస్తలుడుగా అని ధైర్యంగా ప్రకటించినాడు అపోస్తలుడైన పౌలు. సో ఇలా అనేక కాలాలలో దేవుడు తన భక్తుల్ని వాడుకోవడం, ఆయన భక్తులకు ఆ ప్రత్యక్షతలు, ఆ దర్శనాలు చూపించటం, వాటిని గ్రంథస్థం చేయించటం, ఈ విధంగా దేవుని యొక్క జ్ఞానం చాలామంది చేతులలోనికి వచ్చింది, చాలామంది హృదయాల్లోనికి వెళ్ళింది. దేవుని శక్తి ఏంటి అనేది సామాన్యులు కూడా కూలంకషంగా అర్థం చేసుకోగలిగే వెసులుబాటు దేవుడు కలిగించాడు ఈ దర్శనాల ద్వారా, ఈ ప్రత్యక్షతల ద్వారా. అక్కడ మెయిన్గా సందర్భాలు మీరు గమనిస్తే, అక్కడ రోషం పుట్టించే విగ్రహం స్థానంలో దించాడట పరిశుద్ధాత్ముడు. అంతటా 4వ వచనం, లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. ఇంతకు ముందో దర్శనాన్ని చూశాడు కదా, మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం ప్రారంభంలోనే మనం చదువుకున్నాం కదా, ఒక అద్భుతమైన దర్శనాన్ని యెహెజ్కేలు గారు చూస్తారు. మొదటి అధ్యాయం అంతా దాని గురించే వ్రాయబడింది. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని మనం చదువుకున్నాం కదా. సో అలాంటిదే ఒక అద్భుతమైన దర్శనాన్ని మరలా చూశాడు. అక్కడ కనబడింది ఆయనకి దేవుని ప్రభావం. 5వ వచనంలో, నరపుత్రుడా ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరం వైపు తేరి చూచి తిని. చూసారా, మనిషి యోధా పెద్దలందరికీ మనిషి అక్కడే ఉన్నట్టు కనబడుతుంటాడు. ఇతను ముందు కూర్చున్న యోధా పెద్దలకి ఇతను ఇక్కడే ఉన్నాడేమో అనే ఫీలింగ్ కలిగి ఉండొచ్చు, కానీ ఆయన అక్కడ ఉండడు. ఆయన నేత్రాలు ఎంత విశాలంగా మారిపోతాయంటే, ఆయన నేత్రం ఆయన ఆ ఆత్మనేత్రంతో ఎక్కడైనా చూడగలుగుతాడు. ఆత్మనేత్రంతో ఎక్కడికైనా వెళ్ళి చూడగలుగుతాడు, ఎక్కడైనా చూడగలడు, ఏ ప్రాంతాన్నైనా చూడగలడు. ఈరోజు చూడండి, మనం ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టుకుంటాం, ఇక్కడ వచ్చి ఫోన్ ఆన్ చేసుకుని చూసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు చాలామంది అదేగా చేసేది. ఇప్పుడు ఫోన్ ఆన్ చేసుకుంటే మన ఇల్లు మనకు కనబడుద్ది, ప్రతి చుట్టూ మన కన్న కనబడుద్ది, మన ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టుకున్నాం ఏరియా మొత్తం మనకు కనబడుతూ ఉంటుంది. మొబైల్లో చూసుకోవచ్చు ఇంటి దగ్గర అన్నీ. ఇదివరకటి రోజులు కాదు కదా. మనం ఇక్కడ ఉన్నా కూడా అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఇంటి చుట్టూ వాతావరణం ఎలా ఉంది, ఎవడెవడు వస్తున్నాడు, ఎవడెవడు పోతున్నాడు, అన్నీ మొబైల్లో చూడవచ్చు. సో లేటెస్ట్ టెక్నాలజీ, దొంగల భయం లేకుండా, ఎవడైనా దొంగోడు వస్తాడేమో అన్న భయం లేకుండా. ఇప్పుడు ఈ టెక్నాలజీలో మనం ఎక్కడో ఉండి జస్ట్ సిగ్నల్ ద్వారా ఫోన్లో మనం మన ఇంటిని, మన హాల్ని, మన వాతావరణాన్ని అన్నీ చూడగలుగుతున్నాం కదా. మరి దేవుడి శక్తి దీనికంటే చిన్నదా? మీరు చెప్పండి, దీనికంటే చిన్నదా దేవుని శక్తి? చాలా గొప్పది ప్రియులారా, చాలా గొప్పది. ఆ గొప్పదైన దేవుని శక్తి ఆ యెరూషలేము ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచి తిని, ఉత్తరపు వైపున బలిపీఠము గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను,
అంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో ఏస్కేలుకి మొదట చెప్పాలి దేవుడు. వాళ్ళు అక్కడ ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో ఎవరికి చెప్పాలి? ఏస్కేలుకి చెప్పాలి. అప్పుడే ఇతడు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడగలడు. అందుకనే అదంతా చూపిస్తున్నాడు అనమాట. చూడు ఆయన, వీళ్ళ మీదకి ఉగ్రత తుదముట్టుకు రావడానికి గల కారణం ఏంటంటే, నువ్వు ఇక్కడున్నా కూడా నువ్వు దర్శనంలో చూడు, లైవ్లో చూడు. అంతేకాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, లైవ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది చూస్తున్నారు. అనేక దేశాల్లో ఉండి మన లైవ్ చూస్తూ ఉంటారు, ఐఫర్ గాడ్ లైవ్. సో వాళ్ళు అలా చూడగలుగుతున్నారంటే ఇప్పుడున్న టెక్నాలజీ. కానీ ఈ టెక్నాలజీ రాకమునిపే దేవుడి దగ్గర ఆల్రెడీ ఈ టెక్నాలజీ ఉంది. అర్థమవుతుందా? ఇంకా ఎంతకంటే గొప్పది ఉంది. ఎంతకంటే గొప్ప గొప్ప టెక్నాలజీ ఎవరు డెవలప్ చేసేసుకున్నారు ఇప్పుడు? దేవుడు. ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ మనిషికి ఇంకా అందదు. ఆయన చెప్తేనే మనిషి చేయగలడు ఏదైనా. ఆయన జ్ఞానం ఇస్తేనే మనిషి నేర్చుకోగలడు. మనిషి ఊహలకందని జ్ఞాన సంపన్నుడు దేవుడు. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ విగ్రహం కనబడిన అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు చేయుదానిని నీవు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హే కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు చూచెదవు. చూసావా ఏమంటున్నాడు? నా పరిశుద్ధ స్థలమును నేను విడిచి పోవునట్లుగా. మనం మీకు చెప్పాను కదా, దేవుడు మనతో ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేదు. దేవుడు తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటే, అర్థమవుతుందా? దేవుడు తన సైన్యాన్ని మన యొద్ద నుండి ఉపసంహరించుకుంటే అయిపోయినట్టే మన జీవితం. కాపాడువాడు ఆయన ప్రభావం వెళ్ళిపోతే, ఆయన పరిశుద్ధ స్థలం ఆయనే విడిచి వెళ్ళిపోతే ఇక అది దయ్యాల దెబ్బగా మారిపోతుంది. ఆయన విడిచి వెళ్ళిపోతే ఎలా మారిపోతుంది? అది దయ్యాల దెబ్బగా మారిపోతుంది. అర్థమవుతుందా? కొన్ని పదార్థాలు బాగుండాలంటే వాటిని నీట్గా భద్రపరచాలి. ఎప్పుడైతే మూత తీసేస్తావో ఆ పదార్థం ఏమైపోద్ది? పాడైపోద్ది. మీకు తెలిసే ఉంటుంది, పచ్చడి జాడీలు చాలా జాగ్రత్తగా వాడతారు పాడైపోకుండా పచ్చడి. కొంతమందికి ఆ టెక్నిక్ తెలియదు, అందుకే బూజు పట్టిపోతుంటుంది. కొంతమంది ఆ ఆవకాయ నిల్వ ఉండదు, కారణం టెక్నిక్ తెలియదు వాళ్ళకి. ఆయిల్ ఎంతవరకు ఉంచాలో, ఎలా వాడాలో, ఏ స్పూన్ పెట్టాలో. కొంతమంది తడిది తీసేసి వేసేసుకుని అలా పడేసి మళ్ళీ వేసేసుకుని తడి దాంతో పెట్టేసి చేసేస్తుంటారు. ఒక వారం రోజులు 10 రోజుల్లో దాని పని అయిపోద్ది. సో భద్రత, మనకు కూడా ఎవరు భద్రత ఉందో తెలుసా? దేవుని భద్రత ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ భద్రతా బలగాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే నువ్వు ఆ భద్రతను కోల్పోతావో అయిపోయినట్టే, జీవితం అయిపోయినట్టే. కాశ్మీర్ బోర్డర్లో భారతదేశం సైన్యాన్ని కానీ ఉపసంహరించుకుంది అనుకోండి, ఆ పాకిస్తాన్ వాళ్ళు మంచోళ్ళ సైన్యం ఉంటేనే తెగరిచ్చిపోతున్నారు. ఎప్పుడెప్పుడు మన మీద మనల్ని చంపేద్దామా అని కాలు దూవుతున్నారు. అలాంటిది సైన్యాన్ని కానీ ఉపసంహరించుకుంది అనుకోండి మన భారత్, ఇంకా వాళ్ళని ఆపగలమా? మొత్తం దేశాన్నే తుడిచేస్తారు. దేశాన్నే నాశనం చేసేస్తారు. అలాగే దేవుడు కానీ తన భద్రతని యొద్ద నుండి తీసేస్తే, ఆయన కానీ నువ్వు నచ్చక వెళ్ళిపోతే ఇంక మళ్ళీ రాడు. అందుకే మీ దగ్గరున్న, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అలా దుఃఖపరిచి ఎందరో దయ్యపు నిలయాలుగా మారిపోయారు ఇప్పుడు. నిజం. ఆత్మను దుఃఖపరిచే చోట ఆత్మ ఉంటాడనుకున్న భ్రమలో ఉన్నారు. ఆత్మను దుఃఖపరుస్తూ ఇదే పరిశుద్ధాత్మ అని చెప్పుకునే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు ఈరోజు చాలామంది. కానీ వారి దగ్గర పరిశుద్ధాత్ముడు లేడు ప్రియులారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ, ఆ పేరులోనే పరిశుద్ధత ఉంది. ఆయన అల్లరి చేయడు, ఆయన అల్లరి కర్తగాడు. ఆయన ఖైదీ నెంబర్ 150లో సాంగ్స్కి డ్యాన్సులు వేయడు. మనం చూసాం కదా ఫేస్బుక్లో, లిరిక్స్ మార్చేశారు అంతే, ట్యూన్ మొత్తం అదే. సంఘంలో వేస్తున్నారు డ్యాన్స్ ఆడవాళ్ళు. పునాళ్ళని చిన్నోళ్ళు అంటే ఇంచుమించు మా అమ్మకంటే ఒక 5-6 ఏళ్ళు తక్కువ ఉంటాయేమో, అంతే దగ్గర ఉంటారు.
వాళ్ళు ఏ పేరట ఆ పాటకు డ్యాన్స్ చేశారు? వాళ్ళు ఆత్మ పేరట. పరిశుద్ధాత్ముడు అలాంటి చోట ఉండడు ప్రియులారా. మనమే మనకు కంఫర్ట్గా లేకపోతే ఉండగలమా చెప్పండి? మీకు కంఫర్ట్గా లేని చోట మీరు ఉండగలరా? నో, మీరు ఉండలేరు. మీకు కంఫర్ట్గా లేకపోతే మనం ఉండలేము. అప్పుడప్పుడు నన్ను ఆల్రెడీ 2-3 అనుభవాలు అయిపోయాయి నాకు. మీటింగ్స్ పిలిచిన వాళ్ళు లాడ్జెస్ బుక్ చేస్తుంటారు కదా, ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లాడ్జెస్ బుక్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనకైనా కొంచెం తక్కువకి వస్తే బాగుంటుంది అన్నట్టు ఏదో ఒక లాడ్జ్ బుక్ చేస్తుంటారు కొంతమంది. ఒక లాడ్జ్కి వెళ్ళేసరికి ఒకనొక చోట వెళ్ళేసరికి అక్కడ ఇవి వాడేసినవి కాయలు, బీర్లు, ఈ దరిద్రాలన్నీ అక్కడే ఉన్నాయి. నేను చూసా, అరే నాయన ఇలాంటి చోట నువ్వు డబ్బులు ఇచ్చి ఉండమన్నా నేను ఉండను. ఎందుకంటే నాకు ఈ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు. నాకు నచ్చని పరిస్థితి, నాకు కంఫర్ట్గా లేని చోట నువ్వు ఉండమన్నా నేను ఉండను. నాకు ఆ గత్యంతరం లేదు, నేను వెళ్తాను. నాకు నచ్చిన చోట నేను వేరే చోట ఉంటాను, నీకు ఇబ్బంది లేకపోతే. నీకు ఇబ్బంది అయితే సో అలా తాగుబోతులు ఉన్న చోట, వ్యభిచారులు ఉన్న చోట నేను ఉండలేను. నాకు అది కంఫర్ట్గా లేదు. సో మీరు కూడా ఉండలేరు, మీరు కూడా ఉండలేరు. మనం ఈ రూమ్లో ఉంటాం, ఆ రూమ్లో బాగా తాగి ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, ఉండగలమా? సిగరెట్ల పోక మన వైపుకి వస్తుంది అనుకోండి, ఉండగలమా? ఉండలేం కదా. కంఫర్ట్గా లేదు, మేము ఉండలేం అక్కడ. నా వల్ల కాదు, వెళ్ళిపోతాం అంతే. దేవుడు కూడా తనకు కంఫర్ట్గా లేని చోట ఖచ్చితంగా ఉండడు. ఎవరైతే ఆయన సన్నిధిలో యథార్థంగా కొనసాగుతున్నారో వారి దగ్గరే దేవుడు ఉంటాడు. అందుకే మీలో ఉన్న ఆత్మను దుఃఖపరచకండి, దుఃఖపరిచే కార్యాల్లో నిమగ్నం కాకండి. వెళ్ళిపోతే మరలా తిరిగి రాకపోవచ్చు, చాలా నష్టపోతారు. ప్రకటన గ్రంథంలో ఒక హెచ్చరిక చేస్తారు, చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్నాడు, 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అంటాడు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. సంఘాన్నే తీసేస్తానన్నాడండి. ఘోరం కదా. చూసారు అక్కడ ఏమని రాయబడింది? నేను నీ యొద్దకు వచ్చి ఆ నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఒక సంఘాన్నే కట్ చేసేస్తాను, కట్ అయిపోతావు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. తర్వాత సంఘం ఉంటుంది, కట్ అయిపోయాక కూడా ఏముంటుంది? సంఘం ఉంటుంది. కానీ ఆ సంఘంలో ఎవరుండరు? పరిశుద్ధాత్ముడు ఉండడు. అప్పుడు మనకు ఆ సంఘం అర్థమైపోద్ది. ఈ సంఘంలో ఎవరున్నారో ఎవరు లేరో మనకి ఈజీగా తెలిసిపోద్ది. ఎక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండునో, ఎక్కడ ఆశల నిగ్రహం లేదో, ఎక్కడ ధనాపేక్ష ఏరులై పారుతుందో, ఎక్కడ పరిశుద్ధత లేదో, ఎక్కడ కల్పనా కథలు విస్తారంగా వినబడుతున్నాయో అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. కల్పనా కథలున్న చోట పరిశుద్ధాత్ముడు లేడు. కట్టు కథలు ఏలుబడి చేస్తున్న చోట పరిశుద్ధాత్ముడు లేడు. గమనించాలి ప్రియులారు, ఈ రాత్రి దేవుడు తన కంఫర్ట్గా లేని జీవితాలతో ఉండడు. తన కంఫర్ట్గా లేని వ్యక్తుల దగ్గర దేవుడు ఉండడు. ఆయన ఆలోచనల్లో లేని వారి దగ్గర దేవుడు ఉండడు. ఇది సంఘం అంతా గమనించాలి, సంఘం గ్రహించాలి ఈ సత్యాన్ని. నువ్వు ఎప్పుడైతే ఆయనకి కంఫర్ట్గా ఉంటావో అప్పుడే నీతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. నా మాట విని దాన్ని గైకొంటే నీ యొద్ద నా మాటలు ఉంటే నేను నీ యొద్ద నివాసము చేస్తానన్నాడు. నా మాటలు నీ హృదయంలో ఉంటే నేను తండ్రి కూడా నీతో ఏం చేస్తాం? సహవాసం చేస్తావు, నీ యొద్ద నివాసం చేస్తాం. సో నువ్వు అలా లేనప్పుడు, నువ్వు ఆ మాటల ప్రకారంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ దగ్గర ఉంటాడని ఎలా అనుకుంటావు? బుద్ధిహీనంగా
నువ్వు కంఫర్ట్గా లేవు, ఉండవు కదా. నాకు తెలిసిన ఒక అమ్మాయిని కోట్ల రూపాయల కట్నం ఇచ్చి ఇదే రాజమండ్రి వివాహం చేశారు. ఇదే రాజమండ్రి కోట్ల రూపాయల కట్నం ఇచ్చి, బాగా డబ్బులున్న వాళ్ళు, అన్యజనుల కుటుంబాలండి, చాలా రోజులు అవుతుంది. వివాహం చేస్తే తీరా అత్తగారింటికి వచ్చిన తర్వాత భర్త ఎలాంటోడు క్లియర్గా అర్థమైంది. ఆ భర్త ఎంత నీచుడో, ఎంత దుర్మార్గుడో, ఎంత భయంకరుడో, వాడు ఎలాంటి క్యారెక్టర్ చెప్పుకోలేని క్యారెక్టర్ కలిగినోడో, ఇవన్నీ అర్థమైపోయాయి. అప్పుడు ఆమె ఒకనొక రాత్రిపూట దొంగతనంగా పారిపోయి ఇంటికి వచ్చేసింది. అప్పుడు గొల్లున కుటుంబం అంతా ఏడుపు. అవన్నీ విన్న తర్వాత, సాక్ష్యాలన్నీ చూపించిన తర్వాత, ఆధారాలు చూసిన తర్వాత, ఇక మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళి తిరిగి వాడి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవటానికి ఉండిపోయింది. వాళ్ళు బాగున్నోళ్ళు, ఇబ్బంది లేదు. ఎందుకు కంఫర్ట్ లేదు అక్కడంటే, ప్రాణాలు పోతాయి. ఉంటే ప్రాణాలు పోతాయి. తప్పించుకుని వచ్చింది కాబట్టి ఆ ప్రాణాలైనా నిలబడ్డాయి అన్నమాట. సో ఇలా మనం ఆలోచిస్తే, మనకు కంఫర్ట్గా లేని చోట మనం ఉండలేం. అమ్మో ఇక్కడ ఉంటే మనం అయిపోతాం, ఇక్కడ ఉంటే మన పరిస్థితి బాగోదు అనుకున్నప్పుడు మనం ఉండలేం కదా, మనం ఉండలేం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చాలామంది ఇలా ఆలోచనలు ఎలాగ ఉంటాయి. ఒక ఆడు అనుకోవచ్చు, అన్న ఈ లాడ్జిలో ఉంటే ఏంటన్నా, మరి దేవుని పని కదా, తాగుబోతులు ఉంటే మాత్రం ఉండొచ్చు కదా అన్నాడు అనుకోండి. ఇదేమన్నా పరీక్ష? నువ్వు పెట్టే పరీక్ష, దేవుడు పెట్టే పరీక్ష ఇది? నువ్వు పెట్టే పరీక్షలో నేనెందుకు పాల్గొవాలి? నాకు పని పాటలేదా? దేవుడు పెట్టే పరీక్ష అయితే ఖచ్చితంగా రోడ్డు మీదైనా ఉంటాను, కానీ ఇది దేవుడు పెట్టే పరీక్ష కాదు కదా, నువ్వు పెట్టే పరీక్ష, నాకు అవసరం లేదు. ఎందుకు ఉండాలి అక్కడ? రేపొద్దున ఎవడైనా వచ్చాడనుకో, ఈ తాగుబోతులతో పాటు తాగుబోతుడు అన్నాడు అనుకో, సావాలి నేను, అంతే కదా మరి. సో అలాంటి చోట మనకు కంఫర్ట్ లేదు, మనకు కంఫర్ట్గా లేదు, ఇక్కడ ఉండకూడదు, ఇది పరిస్థితి, ఇది సరైన ప్రాంతం కాదు. మన ఘనత కోసం కొంతమంది ఉంటారు, వాళ్ళ ఘనత కోసం, వాళ్ళ గొప్ప కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు, ఈవెన్ మీటింగ్స్ చేసేవాళ్ళు కూడా. కానీ ఒక దైవజనుడు వచ్చాడు, వాడికి మంచి షెల్టర్ ఇద్దాం, వాడు మంచి రూమ్లో పెడదాం అని మాత్రం అనుకోరు. ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోరు. కానీ వాళ్ళ పూలమాలలు, వాళ్ళ సత్కారాలు, వాళ్ళ హడావిళ్ళు మామూలుగా ఉండవు. మరి జబ్బు ఎప్పుడు పోద్దో వాళ్ళు, అంతే కదా. ఆ కంఫర్ట్గా, జోన్ కంఫర్ట్గా లేదు, మనం అక్కడ ఉండలేము. తాగుబోతులు ఉండే చోట, ఎవరో ఉండే చోట, ఇంకొకరు ఎవరో ఉండే చోట, ఎన్విరాన్మెంట్ అంతా కరెక్ట్గా లేనప్పుడు మనం ఉండలేము, మన వల్ల కాదు. అవసరమైతే మన సొంత డబ్బులు పెట్టుకునైనా వేరే చోట ఉండగలం, మనకు అందులో అంత గత్యంతరం ఏం లేదు, ఉండొచ్చు. లేదు అనుకుంటే వేరే విధంగా అయినా అప్ అండ్ డౌన్ అయినా చేసేయచ్చు, అవసరమైతే 800 కిలోమీటర్లు అయినా సరే. అంటే ఇంత కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటామంటే, నాకు అక్కడ కంఫర్ట్గా లేదు, సో నేను ఉండలేను. మరి దేవుడు మనుషులుగా మనకి ఇన్ని ఆలోచనలుంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనుషులుగా మనకి ఇన్ని ఆలోచనలుంటే దేవుడు నీ దగ్గర కంఫర్ట్గా లేకపోతే నీతో ఉండగలడా? నువ్వు చెప్పు. ఇశ్రాయేలీలు ఎందుకు వదిలేశాడో యెహెజ్కేలుకి చెబుతున్నాడు. నాయన, ఈ రోషం పుట్టించే విగ్రహాన్ని చూడు, నేనున్న ప్లేసులోకి తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు, నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు వాళ్ళు, అపవిత్రపరిచారు. సో నేను ఉంటానా? బాగా ఆలోచించండి. మొన్న పెళ్లిలో వియ్యంకుడు వెళ్ళిపోయాడు పౌరుషంగా, తర్వాత పెళ్ళంతా ఎలా గందరగోళంగా మారింది. ఇంతకీ వియ్యంకుడు ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే, ఎవరో వాళ్ళ చుట్టాలు వచ్చారట, ఇతను వచ్చారట, ఆకులో ఫస్ట్ పక్కనే కూర్చున్నారట, ఫస్ట్ ఇతనికి వేయకుండా అతనికి వేసారట, అంతే కోపం. వియ్యంకుడు కోపం ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఇతను ఆకులో పడలేదట, వాళ్ళ ఆకులో పడిందట. సో నేను వియ్యంకుడినై ఉండేది సీఎం లాగా. వియ్యంకుడు అంటే నేను సీఎమ్మా? ఇప్పుడు నువ్వు వియ్యంకుడు అయితే ఆడికి నువ్వు వియ్యంకుడివే. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే తీరదు. పిల్లనిచ్చినందుకు నువ్వు ఏదో ఎంత కొమ్ములు ఉంటాయి నీకేమన్నాను, ఇంకా నువ్వే వడ్డించాలి అని కూర్చోబెట్టి పిల్లనిచ్చినందుకు. నీ కొడుకు ఎప్పుడు నీ కొంపలోనే ఉంటాడు, ఆ అమ్మాయిని నీ ఇంటికి పంపిస్తారు, జీవితం అంతా నీ ఇంట్లో ఉంటుంది. సో నువ్వు వడ్డించాలి వచ్చి, రూల్ మాడితే. లేదు నాకు ఫస్ట్ పెట్టలేదు అన్నాడట, నన్ను సరిగ్గా చూడలేదు, నన్ను పట్టించుకోలేదు, నేను పోతాను, పో. నాకులేటోడు అయితే అలాగే చెప్తాడు, పో. ఎవడొద్దన్నాడు, పో, అది ఒక గుమ్మ ఒకటి ఉంది అంటే, సరే నేను పోతా, నేను ఉండా అన్నాడట.
సో పోయాడు. ఆవిడ వీళ్ళందరూ వెళ్ళి పాపం బతిమాలుతున్నారు. ఏం చేస్తారు పాపం? బాబు అలా అనకండి, తప్పైపోయిందండి. ఈసారి మొత్తం బేసిన్ తెచ్చి మీ మొహల్ని మాడేస్తామండి. ఏమనుకోకండి, తప్పైపోయిందండి బాబు. మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయండి, వీళ్ళ కంఫర్ట్గా అయితే ఉండరు. కోపం వచ్చేస్తుంది. వీడి ప్లేస్ ఇంకొకటికి ఇవ్వకూడదు, అంతే కదా. నేను ఇంటికి ఆహ్వానించి చక్కగా గదిలో కూర్చోబెట్టి కుక్కను కూడా తీసుకొచ్చి ఆమంచానికే కట్టేశారు. కుక్కను కూడా తీసుకొచ్చి ఏమంటే ఈ రాత్రికి ఏమనుకోకండి, మా కుక్క కూడా ఇక్కడే పడుకుంటుంది అన్నారు అనుకో, అది గౌరవంగా ఉంటుంది నీకు. అరే నేను గెస్ట్ని, నాకు ఈ రూమ్ ఇచ్చారు, బాగుందనుకున్నాను, కుక్కను కూడా తీసుకొచ్చి నా మంచం పక్కనే కట్టేశారు. సో దానికో కంచం పెట్టారు, నాకో కంచం పెట్టారు, ఇంతకీ నేను ఏంటబ్బా, నా స్థాయి ఏంటబ్బా అని ఆలోచనలో పడతాడు. సో ఉండడు, వెళ్ళిపోతాడు. ఆరక్షణం కూడా ఉండడు. ఆత్మాభిమానం ఉన్నాడు అయితే, ఆత్మాభిమానం లేనుడైతే ఉంటాడు. కానీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్నోడు ఆరక్షణం ఉండడు, అక్కడ పోతాడు కదా. మనుషులుగా మీకే ఇంత ఆత్మాభిమానం, ఇంత ఆత్మగౌరవం ఉంటే ఆయన పరిశుద్ధ స్థలంలోనికి రోషం పుట్టించే విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన బాధ కలగదా? అది అక్కడ. ఇక్కడ ఆయన ఆత్మను దుఃఖపరిచే విధంగా నువ్వు సంఘాన్ని పాడు చేస్తుంటే, దేవుని ఆలయం దేవుని ఆత్మకు నిలయం అని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు, వాని వద్ద నుండి దేవుడు వెళ్ళిపోతాడు. ఆయన ఉండటానికి ఇష్టపడ్డు. ఎవరి దగ్గర ఉంటాడో యోహాను సువార్త చెప్పేశారు కదా, నా మాటలు నిలిచి ఉంటేనే నేను మీతో సహవాసం చేస్తాను, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటేనే మేము నీ వద్దకు వచ్చి నివాసము చేస్తాము, లేకపోతే మీ వద్ద నివాసము చెయ్యము అని ఖచ్చితంగా చెప్పాడు. ఏమండి, ఇంత ఖచ్చితంగా దేవుడు చెప్పినప్పుడు, ఇంత ఖచ్చితంగా దేవుడు తన గ్రంథంలో ఈ మాటలు వ్రాయించినప్పుడు, మరి ఆయన ఆత్మను దుఃఖపరిచే విధంగా మన క్రియలు ఉంటే, మన బ్రతుకుంటే దేవుడు హర్షిస్తాడా? దేవుడు సంతోషిస్తాడా? వాని యందు ఆయన ఆత్మకు సంతోషము ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాడు, వాని యందు ఆయన ఆత్మకు సంతోషము ఉండదు. ఎప్పుడైతే నీ యందు ఆయన ఆత్మకు సంతోషం ఉండదో, ఆయన ఆత్మ నీ వద్ద నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఒంటరి అయిపోతావు, నీకు భద్రత కోల్పోతావు. ఎప్పుడైతే భద్రత కోల్పోయావో దుష్టుడు నేను ఇష్టానుసారంగా వాడుకుంటాడు. ఇది ఖచ్చితం. దుష్టుడు నేను ఇష్టానుసారంగా వాడుకుంటాడు. వాడు వెళ్ళిపోయి మరి 7 చెడ్డవాటిని వెంట పెట్టుకుని వస్తాడు. వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోద్ది. ఇశ్రాయేలీల పరిస్థితి చూసి పాఠాలు డజన్ల కొద్దీ నేర్చుకోవచ్చు మనం. 1-2 కాదు, డజన్ల కొద్దీ. దేవుణ్ణి పంపించేశారండి, దేవుణ్ణి కావాలని పంపించేశారు. వాళ్ళ బ్రతుకు బాగలేక దేవుడు వెళ్ళిపోయాడు ఇశ్రాయేలీల్లో నుంచి. ఎంత గొప్పగా దావీదు ప్లాన్ చేశాడో మందిర నిర్మాణం కోసం, ఆ తండ్రి ప్లాన్ చేసినందుకు ఎంత కష్టపడి సొలొమోను నిర్మాణం చేశాడో, ఆ నిర్మాణం చేసినటువంటి పరిశుద్ధ స్థలంలో వీళ్ళు అపవిత్రమైన కార్యాలు చూశారు. ఆయనకు రోషం పుట్టించే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, అక్కడ వారు బలులు అర్పించడం, ఇలాంటి నీచమైన కార్యాలు వాళ్ళు చేసి దేవుని బాధించారు. చూడండి అక్కడ ఎవరున్నారు? 8వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ పైనుంచి మనం చదువుకుంటూ వస్తే ప్రియులరా, వాళ్ళ హేయకృత్యాలు చెప్తాడు. 7వ వచనంలో ముందు చూడండి. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గరనున్న ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి ఈయన కనబడిందట. నరపుత్రుడా, ఆ గోడకు కన్నం తవ్వు అన్నాడట. ఆయన సెలవీగా గోడకు కన్నం తవ్వినంతలో ద్వారం ఒకటి కనబడింది. నువ్వు లోపలికి వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఎలాంటి హేయమైన కార్యాలు చేస్తున్నారో చూడండి అని నాకు సెలవీగా లోపలికి వెళ్ళి చూసారా? వాళ్ళు చేసే ప్రతి నీచమైన కార్యాన్ని దేవుడు స్క్రీన్ మీద, అనగా దర్శనంలో ఎవరికి చూపిస్తున్నాడు? యెహెజ్కేలుకి చూపిస్తున్నాడు. రేపు పొద్దున తీర్పరి దేవుడు మిమ్మల్ని ఎందుకు శిక్షించాడంటే, నా కళ్ళతో నేను చూశాను, గోడ కన్నం పెడితే కనబడింది. మీరేమనుకున్నారంటే గోడకి ఎవడ కన్నం పెడతాడులే అనుకున్నారు. దర్శనంలో ఇంకా అలాంటివి ఏమీ లేవు. సిస్టమ్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నువ్వు లోపల తలుపులు వేసుకుని చేసేది కూడా అవసరమైతే దేవుడు కన్నం పెట్టి చూపించగలడు. అందుకే మరుగైనవన్నీ బయలుపరచబడతాయి.
మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది వెలుగులోనికి రాక మానదు. మరుగైనవన్నీ బయలుపరచబడతాయి అని చెప్పాడు. సో కన్నం పెట్టి చూపిస్తే వాళ్ళ లోపల చాలా హేయ కృత్యాలు చేస్తున్నారు. ఏమండి, అప్పుడు ఆ కింద మాట చూడండి. అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారాలు, హేయమైన మృగముల ఆకారాలు అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహాలన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడ్డాయి. మరియు ఒక్కొక్కడు తన చేతిలో దోపార్తిని పట్టుకొని, ఇశ్రాయేలు పెద్దలు 70 మంది వారి మధ్య షాఫాను కుమారుడైన యజన్య ఆ ఆకారాలకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె దోపవాసన ఎక్కుతుంది. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానకయుండును, యెహోవా దేశమును విసర్జించునని అనుకొని ఇశ్రాయేలీలు పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా. అదండి ఈ దర్శనం వెనక అసలైన ఉద్దేశం. వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఇవన్నీ? చీకట్లో. అంటే వాళ్ళు ఏమని ఊహించేసుకున్నారంటే, ఈయన వెళ్ళిపోయాడు కదా, ఈయన శక్తి పోయింది, అందుకే వీళ్ళు చెరలోకి వెళ్ళారు. దానియేలు గారి కాలంలో ఒక చెర జరిగింది, యెహెజ్కేలు గారి కాలంలో మరో చెర, 2 చెరలు అయిపోయాయి కదా. బబులోనీలు 2 దఫాలుగా తీసిపోయారు కదా. చెర అంటే అదే, దఫాలుగా తీసిపోయారు. మూడోది ఇంకా గట్టి దెబ్బ, మొత్తం తుడపనాశనమే, మొత్తం సర్వనాశనమే. అది యెహెజ్కేలు మీదకు, యెరూషలేము మీదకి వచ్చినటువంటి భయంకరమైనటువంటి తీర్పు, దేవుని తీర్పు, ఆ ఉగ్రత. ఆ టైంలో ఈ 2 అయిన తర్వాత మూడోది జరగడానికి మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక చీకటి కొట్టులోకి వెళ్ళిపోయి అక్కడ ఈ దిక్కుమాలిని అన్నీ పెట్టుకుని వాటి ముందు మొదలెట్టారట దూపాలు వేయటం, వాటిని అడగటం. అవి మాట్లాడతాయా? దూపాలు వేస్తే మాట్లాడతాయా? మాట్లాడు. ఐడల్ వర్షిప్ గురించి మొన్ననే ఎక్కడ దొడ్డవరం అనే ప్రాంతంలో మాట్లాడాను. ఐఫర్గాడ్ లైవ్లో 3 వీడియోలు ఉన్నాయి, చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్. ఆ ఐడల్ వర్షిప్ గురించి, అంటే విగ్రహారాధన గురించి మాట్లాడాను, ఖచ్చితంగా చూడండి. ఏమండి, వీళ్ళు ఆ లోపలికి వెళ్ళి మొదలెడుతుంటే అప్పుడు దేవుడు అన్నాడు, చూసావా నాన్న వీళ్ళు ఏం చేస్తున్నారు, బయట ప్రపంచానికి తెలుసా వీళ్ళు చేసేవి? ప్రభువా, నాకు నువ్వు దర్శనంలో చూపించావు కాబట్టి నాకు అర్థమవుతుంది, కానీ బయట ప్రపంచానికి ఎలా తెలుస్తాయి ప్రభువా? చూసారా, దేవుడి దగ్గర ప్రతిదీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది. మర్చిపోకండి సుమా. రేపొద్దున నువ్వు ఆయన ముందుకెళ్ళి నన్నెందుకు శిక్షించితివి అనే రైట్ నీకు అసలు ఉండదు, అంత ఊహించుకోకు. సో అలా కూడా ఉండకుండా రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రతిదీ పిన్ టు పిన్ ఉంటుంది రికార్డెడ్ ఎవిడెన్స్. అదెందుకండి, మాటకు కూడా వదలనన్నాడు కదా. అంటే వాయిస్ రికార్డింగ్, ఆడియో వీడియో 2 ఉంటాయన్నమాట. ఆయన దగ్గర ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది. ఒక 1 వర్డ్ కూడా వదలను. నువ్వు మనుష్యుడా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి లెక్క అప్పగించాల్సిందే. పెదవులు దాటి నాలుక నుంచి బయట పడిపోయిందంటే నువ్వు లాక్ అయిపోయావు, చెప్పాలి, దానికి లెక్క చెప్పాలి. అందుకే పెద్దలు అంటారు, దాటిన మాటకు బానిసవు నువ్వు, దాటని మాటకు రాజువు నువ్వు. అర్థమైందా? దాటిన మాటకు బానిసవు నువ్వు, ఎందుకంటే దాటేసింది ఆల్రెడీ. ఇప్పుడు నువ్వే దానికి బానిసది, బయటికి పోయింది. కానీ దాటని మాటకు రాజువు నువ్వు, అది ఇంకా నీ క్రిందే ఉంది. అందుకే దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటించమంటారు. చాలా జాగ్రత్తగా దాటించరా నాయన. దాటిందా నువ్వు బానిసవే, లోనుందా నువ్వు రాజువే. రాజుగా ఉన్నోడు హ్యాపీగా ఉంటాడు, బానిసలా మారినోడు చచ్చినట్టే. బానిసగా మారకూడదు, రాజులా ఉండాలి. ఏమండి? కాబట్టి ప్రతి మాటకే లెక్క ఉన్నప్పుడు, ఇన్ని ఎవిడెన్సెస్ దేవుడి దగ్గర ఉన్నప్పుడు, ఈ గ్రంథం చదువుతున్నాడు మనకు అదే అనిపిస్తుంది. అరే, జరిగిపోయిన విషయాలు కూడా దర్శనంలో ఎవరికి చూపించేస్తున్నాడు దేవుడు? యెహెజ్కేలు గారికి చూపించేస్తున్నాడు. అంటే వాళ్ళు చేసే క్రియలు, చీకటి గదుల్లో చేసే క్రియలు రికార్డెడ్ ఎవిడెన్స్గా దర్శనంలో చూపిస్తున్నాడు. నువ్వు చూడు క్లియర్గా. యెహెజ్కేలు, నేను ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కావాలి, క్లియర్గా చూడు. చూస్తున్నాడు. అవును ప్రభువా, చాలా దుర్మార్గులు ప్రభు, ఇదిగో ప్రభు ఎలా చేస్తున్నారు ప్రభు, ఎలా చేస్తున్నారు, వీడియోలో చూసేస్తున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు ఎవరి గురించి అని చెప్పడానికి ఇదిగో ఈ వీడియో చూడు, ఈ వీడియో చూడు, తీసేది సీక్రెట్గా అంటాం, అంతే కదా. వీడు ఎలాంటి వాడు, నిజ స్వరూపం చూడు, ఈ వీడియో చూడు అంటాం. దేవుడు కూడా అలాగే అంటాడు, ఈ వీడియో చూడు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు మనకి. మన వీడియో మనకే చూపించేస్తుంటే మనకి ఎలా ఉంటుంది?
మన ఆడియో మనకే వినిపించేస్తుంటే బ్రీఫ్డ్ మీ అన్నట్టు ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నేను కదా నా వాయిస్ ఎవరో మిమిక్రీ చేశారు అన్నట్టు ఉంటుంది. కాబట్టి దేవుడు అంత శక్తివంతమైనవాడు, అంత శక్తివంతమైనవాడు. తర్వాత చూడండి 13వ వచనం. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతు అని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. ఎవరటి దేవత? తమ్మూజు దేవత. ఈ తమ్మూజు దేవత అనే దేవత వృక్షాలకు సంబంధించినటువంటి దేవత. దేవత దగ్గర కూర్చుని ఎందుకు ఏడుస్తున్నారు అనుకుంటే, ఈ దేవతకి 2 పండగలు చేసేవారు వీళ్ళు. నెంబర్ 1, ఆకు రాలిపోయే కాలం ఉంటుంది కదా, ఆకు రాలిపోయే కాలం, మూడైపోతాయి చెట్లు. అలా ఆకు రాలిపోయే కాలంలో వీళ్ళు దేవత చచ్చిపోయినట్టుగా భావించి ఇదిగో ఇలాంటి విలాపాలు చేసేవారు. దేవతను గూర్చి ఏడుస్తున్నారట. అంటే చెట్టు ఆకు రాలిపోయి ఎండిపోతే వీళ్ళ దృష్టిలో తమ్మూజు దేవత ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టు. అందుకని చచ్చిపోయిన దాని గురించి ఏడుస్తున్నారు ఈ చావు దిగులు వాళ్ళు. ఆ చచ్చిపోయిన ఆ చెట్టు గురించి వీళ్ళు ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఒక కార్యక్రమం చేశారు, అది ఏడుపు కార్యక్రమం. తర్వాత కొన్నాళ్ళు గడిచేసరికి కామన్ సెన్స్, చెట్లు చిగురిస్తాయి కదా, వర్షం పడితే చెట్లు చిగురిస్తాయి కదా, చిగిరిసింది. అమ్మయ్య మా తమ్మూజు బతికేసింది, మా తమ్మూజు బతికేసిందని మరో పండుగ చేసేవారు అనమాట వీళ్ళు. ఇలా ఆ వృక్షాలకు సంబంధించిన దేవతగా తమ్మూజును కొలుస్తూ, ఈ తమ్మూజు అనేది వీళ్ళ మైండ్లో పుట్టిన బూజు అంతే తప్ప అదేమి నిజం కాదు. వీళ్ళంతటి వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇశ్రాయేలీలు క్రియేట్ చేసుకుని ఆకు రాలిపోయినప్పుడు ఒక పండగ, మళ్ళీ చిగిర్చినప్పుడు మరో పండగ. అప్పుడేమో సంతోషం, ఇప్పుడేమో ఏడుపు. సో అక్కడికి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నారట. అది చూపించాడు దేవుడు. అలా చూడండి ఆయన, వీళ్ళు ఏంటి ఆయన దావీదు వారసుల వీళ్ళ విశ్వాసం ఏమైపోయింది, సొలొమోను ఏం ప్రార్థన చేశాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవా నేను కోరుకున్న క్రియలు, ఇవా నేను బ్రతకమన్న బ్రతుకు. సృష్టికర్తను మర్చిపోయారు, సృష్టంలో కథలు పుట్టించారు. తమ్మూజు అంటారు, ఇంకోటి అంటారు. వీళ్ళ బ్రతుకులు చూడు ఎలా ఉన్నాయో. అన్ని దర్శనాలు చూడండి ఆయన, నేను ఎందుకు వీళ్ళ మీద ఉగ్రతను పంపించాను, న్యాయమా కాదు నువ్వే చెప్పు ప్రభువా, నిన్నెవరు అన్యాయస్తుడు అంటారు ప్రభువా, నువ్వేం చేసినా న్యాయమే ప్రభువా, నువ్వేం చేసినా న్యాయమే. అమ్మో ఇంత దుర్మార్గత వీళ్ళ దగ్గర ఉంది. అందరి దర్శనంలో చూస్తున్నాడు యెహెజ్కేలు. చూడండి ఆ తర్వాత మాట. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి కానీ నువ్వు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన ఈ కృత్యాలు చూస్తావని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా. యెహోవా మందిరం ఉంది కదా, పరిశుద్ధ మందిరంగా పిలువబడుతుంది ఆ కాలంలో. సొలొమోను గారు కట్టించిన బంగారు దేవాలయం. అక్కడ నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకు బలిపీఠమునకు మధ్య ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. మార్చేశారు మొత్తం. ఇంతకీ ఎక్కడుండి ఎవరిని ఆరాధిస్తున్నారు? ఇది యెహోవా మందిరం అనుకోండి, లోపల బలిపీఠం ఉందనుకోండి, మంటపం దగ్గర ఉన్నారు వీళ్ళు. డైరెక్షన్ ఎటు ఉండాలి? ఇటు ఉండి అక్కడ ప్రార్థన చేసి, అక్కడేం విగ్రహాలు లేవు. యెహోవా మందిరంలో మీరు గమనించారో లేదో, ఏ విగ్రహం లేదు, ఏ ఐడల్ లేదు అక్కడ. సొలొమోను కట్టించిన దేవాలయంలో ఎలాంటి విగ్రహానికి చోటు లేదు. విగ్రహం లేని మందిరం అది. కేవలం వాళ్ళు బలులు అర్పించడానికి బలిపీఠం మాత్రమే ఉంది. యెహోవాకు పోత పోసిన విగ్రహ రూపం ఎప్పుడూ చేయలేదు. సో అక్కడ ఏం లేదు, అదొక మందిరమే. కానీ అదొక ప్రార్థనా మందిరం. వాళ్ళు బలులు అర్పించి ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అదేమో పరలోకానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగానికి సాదృశ్యమే ఆ మందిరం. భవిష్యత్తులో నిజ స్వరూపానికి ఇది ఛాయారూపం. ఈ ఛాయారూపాన్ని నిర్మించినవాడు సొలొమోను. అక్కడికి వచ్చి మీరు ఆకాశమందున్న దేవునికి మొరపెడుతున్నారు అంతే. అది జరుగుతున్న టైంలో వీళ్ళు ఏం చేశారంటే,
ఇలా ఉండాల్సిన వారు ఇలా తిరిగారు. ఇలా తిరిగి వీపెట్టు చూపిస్తున్నారట, దేవునికి చూపిస్తున్నారట. ఆ దేవుడు సృష్టించిన సూర్యుడికి మాత్రం సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారట, సూర్య నమస్కారాలు. అక్కడి నుంచే వచ్చాయి ఇవన్నీ. ప్రపంచం నేర్చుకున్నది ఏదైనా సరే ప్రాచీన సంస్కృతిలో నుండే నేర్చుకుంది. సో ఇక్కడే పుట్టింది అనటానికి వీలు లేదు. ప్రాచీన సంస్కృతిలో ఇలాంటివి జరిగాయి. ప్రాచీన సంస్కృతిలో జరిగినవే ఇవి, పురాతన సంస్కృతిలో ఉన్నవే ఇవి, కొత్తగా వచ్చినవేమీ కాదు. సో వీళ్ళు సూర్య నమస్కారం చేస్తున్నారు. అప్పుడు నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నీవు చూచితివే యోధావారి ఇక్కడటి హే కృత్యములు జరిగించడం చాలదా, వారు దేశమును బలాత్కారముచ్చు నింపుచు నాకు కోపం పుట్టించుదురు, తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. తీగ ముక్కుకు పెట్టడం అంటే ఏంటో తెలుసా? వీళ్ళు ఎవరికైతే నమస్కారాలు చేస్తున్నారో సేమ్ ఆకారంలో తీగ చేసుకుని ముక్కుకు తగిలించారు అనమాట. ఇప్పుడు కూడా అక్కడక్కడ మనకు అమ్మాయిలు కనిపిస్తున్నారు చూసావా, లైక్ ఆవిడెవరో సినిమా హీరోయిన్ నయనతార. అప్పుడు పోస్టర్లో చూశాను, వీళ్ళంత ఉంటుంది ఇలాగా. సో ఆ అమ్మాయి కూడా క్రిస్టియనే. ఇక నయనతార అంటే ఆ అమ్మాయి కూడా క్రిస్టియనే, కానీ చేంజ్ అయిపోయింది ప్రభుదేవ కోసం. ఆ తర్వాత ప్రభుదేవ చేంజ్ అయిపోయాడు, అయిపోయింది. ఏమండి? సో ఈ ముక్కుకి ఉన్న ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కొంతమందికి, ఇలాగా కొంతమందికి కొన్ని ఏరియాల్లో అయితే ఇంకెంత ఉంటుంది. సో ఇది ఏదైతే ఉందో ఇది దానికి సాదృశ్యంగా పెట్టిందనమాట. ఆకాశంలో కనబడుతున్న సూర్యుడికి సాదృశ్యంగా పెట్టింది. కానీ సూర్యుడిని నిర్మించిన వాడు ఎవరు? దేవుడు. ఆయన్ని పక్కకు పెట్టేశారు. ఆయనకేమో వీపు చూపిస్తున్నారట. చూడండి ఎంత బాధగా ఉందో. అయినోళ్ళకి ఆకుల్లో కానోళ్ళకి కంచాల్లో అంటాం కదా మనం. కనీసం ఆకన్నా ఉంది మనకి, ఇంకా కంచం మీద ఆకే మంచిది. అర్థమైందా? సామెత చెప్తారు కానీ కంచం కంటే కూడా ఏది మంచిది? ఆకే మంచిది. ఆరోగ్యం. వేడివేడి అన్నం ఆకులో పెట్టుకుని తింటే, అరిటాకులో ఆరోగ్యం అది. ఆ పసరు మనకి ఆయుర్వేదం చాలా మంచిది. అందుకే మన పూర్వీకులు ఆకుల్లో తినేవారట. సో మనకి ఇప్పుడు ఏం లేవులేండి, మారిపోయింది ట్రెండ్, మారిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఆ ట్రెండ్ వస్తుందేమో చూడాలి. మరి నా చిన్నప్పుడు ఉండేది, ఏదైనా పెళ్ళికి వెళ్తే పెళ్ళిలో ఆకులేసి పెట్టేవారు. ఇప్పుడు పెళ్ళి అంతా అయ్యే రెడీమేడ్. కొన్నాళ్ళకి భోజనం కూడా రెడీమేడ్ వచ్చేస్తుంది, చెప్పలేం కూడా. అన్నానికి ఒక ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే స్వీట్కి ట్యాబ్లెట్, సాంబార్కి ట్యాబ్లెట్, కర్రీకి ట్యాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగేసిపో అంటారేమో. అలా కూడా వస్తే రావచ్చు, ఏం చెప్పు. మరి అంత ట్రెండీగా అయిపోతున్నారు కదా, మారిపోతుంది మొత్తం, కల్చర్ మారిపోతుంది. ఏమండి? వీళ్ళు దేవునికేమో వీపు చూపిస్తున్నారు, దేవుడు సృష్టించిన సూర్యుడికేమో ఆరాధన చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఆ సింబల్ తెచ్చి ముక్కుకు తగిలించేశారట. సింబల్ తెచ్చి ముక్కు కిందకు తగిలించారంటే మా శ్వాస నువ్వే, మా ఊపిరి నువ్వే, అందుకే నువ్వు ఎక్కడుండాలి? మా ముక్కుకు వేలాడుతూ ఉండాలి బాబు, నువ్వే అంటున్నారు. దేవుడు ఏమనుకుంటాడంటే, అరే నాయన అది ఒక నక్షత్రం రా, నేను సృష్టించాను రా భూమి మీద వెలిగివ్వడానికి. అరే తింగరోళ్ళరా, దానికంటే శక్తివంతమైనవి ఇంకా ఉన్నాయిరా మహాకాశాల్లోకి వెళ్ళిపోతే. ఆఫ్టర్ ఆల్ సూర్యుడు రా, ఆఫ్టర్ ఆల్ సూర్యుడు కేవలం భూమికి వెలిగిస్తాడు. సూర్యుడి కంటే గొప్పవైన పెద్దవైన నక్షత్రాలు అనంతమైన విశ్వంలో ఇంకా చాలానే ఉన్నాయి. కోట్ల కొలది చేశాను నేను. దీనికే ఇలాగైపోతున్నారంటే అవన్నీ చూస్తే మీరు ఏమైపోతారు? నన్ను తెలుసుకోకుండా నేను సృష్టించిన వాటిని పట్టుకుని వేలాడుతున్నారు. చివరికి ఇంత భయంకరంగా మారిపోయారు. చెట్లు సృష్టించాను, చెట్లను తమ్మూజ్ అన్నారు. ఆకురాలిస్తేనేమో చచ్చిపోయిందని ఏడుస్తున్నారు దౌర్భాగ్యులారా. ఇంత కామన్ సెన్స్ లేకుండా అయిపోయారు మీరు. ప్రకృతిని అంతటినీ దేన్ని వదలలేదు. జీవులను వదలలేదు, పక్షులను వదలలేదు, కీటకాలను వదలలేదు, పురుగులను వదలలేదు, ఏం వదలలేదు మీరు. అన్నింటికీ ఏవో చేశారు. చివరికి ఆకాశంలో ఉన్న సూర్యుడిని కూడా వదలలేదు. ఆ సింబల్ కూడా ఎక్కడ తెచ్చిపెట్టారు? ముక్కుకు తెచ్చిపెట్టారు. సో దేవుడు చాలా బాధపడ్డాడు. ఆత్మ సంబంధంగా వాళ్ళు ఆరాధించి గొప్ప స్థితిలోనికి వెళ్ళాలని కోరుకున్నాడు. కానీ వాళ్ళు చూడండి, నాకు చాలా కోపం పుట్టించారంటున్నాడు. ఇట్టి హే కృత్యములు జరిగించుట చాలదా, వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు, తీగ ముక్కుకు పెట్టేశారు, మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు,
కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునకు పరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. ఒక్కసారి దేవుడు మనల్ని విడిచిపోతే మరలా తిరిగి రావడం చాలా 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 కష్టం. అర్థమవుతుందా? చాలా కష్టం. అంత ఎందుకండి, ఒక ఇద్దరు స్నేహితులు విడిపోయారు అనుకోండి, కలపడం చాలా కష్టం అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇంకా కలవకపోవచ్చు. ఎందుకంటే వీడు వాడిని ఏదో మోసం చేసి ఉండొచ్చు. నమ్మక ద్రోహి, నిన్ను నమ్మినందుకు నువ్వు నన్ను మోసం చేసావు, మరలకెప్పుడు నువ్వు నా స్నేహితుడిగా ఉండడానికి అర్హుడవు కావు, మరలెప్పుడు నీ వైపు నేను చూడను అని చెప్పి వదిలేస్తారు. ఇలా విడిపోయిన స్నేహాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే నమ్మక ద్రోహాన్ని మనిషి భరించలేడు, మరి దేవుడు ఎలా భరిస్తాడు? అప్పటికే చాలా భరించున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినలేదు. ఎంత చెవి నీళ్ళు కట్టుకు చెప్పినా వాళ్ళు ఆయన్ని పట్టించుకోలేదు. ఎంత ప్రేమతో చెప్పినా వాళ్ళు అంగీకరించలేదు. చివరికి ఆయన మందిరంలోనే వీపు చూపిస్తూ ఆకాశంలో ఆయన పెట్టిన నక్షత్రానికి మాత్రం ఏం చేస్తున్నారట? పూజలు అందిస్తున్నారట. బాధ కలిగిందండి ఆయనకి. నన్ను తెలుసుకోకుండా, సృష్టికర్తను తెలుసుకోకుండా సృష్టం మీద ఎందుకు పడ్డారు మీరు? సృష్టాన్ని సృష్టికర్తను ఎందుకు అంటున్నారు మీరు అని ఇశ్రాయేలీల మీదకి ఉగ్రతను పంపించటం జరిగింది. ప్రియులారా, 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనం 2 పాఠాలు నేర్చుకుంటాం. ఒకటి, దేవుని యొక్క దర్శనాలను భక్తులు మాత్రమే సంగ్రహించగలిగారు, ఆ ప్రభావాన్ని చూడగలిగారు. దేవుని వాక్యాన్ని ఆత్మ ప్రేరణతో, ఆత్మశక్తితో వారు దర్శనాన్ని చూశారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఆత్మ సహాయంతో మనం చూడగలం. నెంబర్ 1. ఇక నెంబర్ 2, దేవుని యొక్క ఆత్మను వారు వెళ్ళగొట్టినందు వలన వారి యొక్క కార్యాలు చేసి, అలాంటి దుష్కార్యాలు చేసి దేవుణ్ణి క్షీణపరిచి, అవమానపరిచి, ఆయనకు ఏమాత్రం ప్రియారిటీ ఇవ్వకుండా, ఆయన ఏమాత్రం కంఫర్ట్ జోన్లో లేకుండా చేసి, ఆయన్ని చాలా బాధకు గురి చేసి బయటకు పంపించేశారు పరిశుద్ధాత్ముడిని. సో ఈవెన్ మనం కూడా ఈరోజు సంగమా గుర్తుపెట్టుకో, నీలో నుండి కూడా ఆయన వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. నువ్వు అలా బ్రతికితే, నువ్వు అలా చేస్తే. ఆయన ఆత్మకు నీ యందు అప్పుడు ఆ టైంలో సంతోషం ఉండదు. నువ్వు ఆయన దుఃఖపరిస్తే ఆయన నీ యొద్ద నుండి కూడా వెళ్ళిపోతే సంఘం సినిమా థియేటర్ అయిపోద్ది, అంతే, ఇంకేం ఉండదు. అర్థమైందా? ఆయన వెళ్ళిపోతే సంఘం సినిమా థియేటరే, ఇంకంతే. నువ్వు ఏ పేరు పెట్టుకో, నువ్వు ఎలా బ్రతుకు, నువ్వేం చెయ్యి, దెబ్బ తినేస్తావు, జాగ్రత్త. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ చదువుతున్నప్పుడు మరి నిజంగా మీకు భయం పుడుతుందో లేదో, బోధిస్తున్న నాకు మాత్రం భయంగా ఉంటుంది. నేను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోతానేమో, ఎవడో తెలుసు. మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరంను నేనే నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. అమ్మో, నువ్వు వెళ్ళకు బాబో, ఈ మార్గాల్లోకి వెళ్ళకు అని నన్ను నేనే లోపరుచుకుంటున్నాను అని పౌలు అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలీలు కళ్ళు మూసుకుపోయి చేశారు ఇలాంటి పనులన్నీ. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వినలేదు. మనం అవన్నీ చూసి నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఎవరిని చూడలేదు సుమా. మనకున్న లక్ ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే మనకున్న లక్ ఏంటంటే, మన కళ్ళ ముందు ఒక పిక్చర్ ఉంది ఎలా చేయకూడదు అనడానికి. కానీ వాళ్ళ కళ్ళ ముందు ఇలాంటి పిక్చర్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళకే ఉన్నాయి, కానీ వాళ్ళు దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు దేవుడు చెప్పినా కూడా. సో మనకు మాత్రం వండర్ఫుల్ పిక్చర్ పెట్టాడు ఆయన. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం నేర్చుకుంటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ఇదిగో ఈ ప్రసంగం ద్వారా దేవుడు తన ఆత్మ సహాయంతో మాట్లాడించిన ఈ ప్రసంగం ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన విధానాలు ఏంటంటే, మన కళ్ళ ముందున్న వాళ్ళు చేసినట్టుగా మనం చెయ్యకూడదు. అలా చేస్తే ఇదిగో వాళ్ళు ఎలా అయితే నష్టపోయారో కనికరం లేకుండా, అలాగే మనం కూడా నష్టపోతాం. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఏ పని చేయొద్దు. అలా చేసే వాళ్ళని అస్సలు ప్రోత్సహించొద్దు. ఎవడేమనుకున్నా కానివ్వండి, ఏమైనా అనుకునేవ్వండి, కానీ మనం మాత్రం వాళ్ళని ప్రోత్సహించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మ విషయమైన దోషణకు ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ పాపక్షమాపణ లభించదు అని ప్రభు చెప్పేశాడు. ఎందుకంటే ఆయనను వారు దయ్యము పట్టిన వాడనిరి అని ఉంటుంది అక్కడ.
పరిశుద్ధాత్మ కలిగిన వాడను ఏమంటున్నారట? దయ్యం పట్టినవాడు అన్నారు. ఆ పదం వాడకూడదు. ఆయన దయ్యం కాదు, అది నేరం. దయ్యాన్ని పరిశుద్ధాత్మ అన్నా కూడా నేరమే. గమనించండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ కలిగిన వారిని దయ్యం పట్టినవాడన్నా నేరమే. ఆయన దేవుని ఆత్మ ఆయన మీద వాలటం ఇవన్నీ యోహాను చూశాడు కదా, నిలుచుట చూచి తిని. అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారిని దయ్యము పట్టినవాడు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ప్రభు అంటారు, అరే నాయన, నేను దయ్యపు ఆత్మ కలిగిన వాడనే బయల్జెబూలు వలన ఈ కార్యాలు చేయుచున్నవాడను కాను. మీకు పట్టింది దయ్యం, నాకు కాదు. నేను నా తండ్రిని ఎరిగి ఆ తండ్రి కార్యాలు చేస్తున్నాను. మీరు మీ తండ్రిగా అపవాది సంబంధులు. అయినా సాతాను మీద పోరాటం చేస్తాడు. దీనులరా, ఒక రాజ్యం తానుకు తానే వేరైతే ఆ రాజ్యం నిలుస్తుందా? ఇలాగే అడిగాడు ప్రభు. కానీ వాళ్ళు అన్నారు, లేదు లేదు లేదు, ఈయన దయ్యం పట్టినోడు, ఆయన మాట వినకండి అన్నారు. అదొకటి నేరంగా ఎంచబడింది. రెండోది, ఎక్కడైతే దురాత్మ ఉందో ఆ దురాత్మను పట్టుకుని ఇదే పరిశుద్ధాత్మ అన్నామంటే అది కూడా నేరం. అలా ఎప్పుడు చేయకూడదు. సో నేను అలాంటి వాళ్ళని డైరెక్ట్గా వ్యతిరేకిస్తాను కాబట్టి నాకు అక్షంతలు పడతాయి, నన్ను తిట్టుకుంటారు, నా గురించి చాలా మంచి మంచి శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. ఈ గొంతులేసే వాళ్ళని, ఎగిరే వాళ్ళని, ఈ అల్లరి చేసే వాళ్ళని, ఈ పడగొట్టే వాళ్ళని అందరినీ పీనుగు పాటలో చూపించా. పీనుగున్న చోట ఇలాంటి గ్రద్దలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఆత్మ కాదు ఇది, దురాత్మ. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అల్లరి చేయడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కేకలేయడు, పరిశుద్ధాత్ముడు ఎగరడు, గెంతడు, డ్యాన్సులాడ్డు. పరిశుద్ధాత్ముడు అంటేనే పరిశుద్ధాత్ముడు డిగ్నిఫైడ్గా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు? డిగ్నిఫైడ్గా ఉంటాడు, డిగ్నిఫైడ్గానే ఉంచుతాడు. అలా ఎవరైతే డిగ్నిఫైడ్గా ఉంటున్నారో వాళ్ళతో ఆయన మాట్లాడిస్తాడు వాక్యాన్ని, అంతేగాని అల్లరి, ప్రతి నీచ కార్యం ఆత్మ పేరుతో జరిగించడం చాలా నేరం, చాలా ఘోరం. ఈరోజు అలాంటి ఘోరాలు, నేరాలు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. కడవరి దినాల్లో ఎన్నో జరుగుతున్నాయి ప్రియులారా అలాంటివి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దేవుడు మీ యొద్ద నివసించున్నట్టుగా మీ జీవితాలను ఉంచుకోండి. ఇలాగే ఉండండి. ఇప్పుడు ఎలా అయితే ఆయన సన్నిధిలో చక్కగా వాక్యానుసారంగా బతకటానికి ఇష్టపడుతున్నారో అలాగే బతకండి. ఇంకొంతకాలం ఓపిక పెడితే దాటేస్తాం. కొంతకాలం ఇలాగే ఓపిక పెట్టాం అనుకోండి, ఏమవుతాం? దాటేస్తాం. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. దాటేసే వాళ్ళని చూస్తున్నాం కదా, రోజుకొకడు వస్తుంటాడు. మొన్న కోడి రామకృష్ణ గారు దాటేశారు, పాలకొల్లు అయినా. సో రోజు ఎవరొకళ్ళు దాటేస్తూనే ఉంటారు. మనం దాటేస్తాం సుమా. కానీ లోకంలో కలిసిపోయి ఆత్మకు వ్యతిరేకంగా బ్రతికి మాత్రం దాటొద్దు. ఇలాగే బ్రతికి దాటేద్దాం. కొంతకాలం ఓపిక పడదాం, పరిశుద్ధంగానే ఉందాం, యథార్థంగానే ఉందాం, తప్పులుంటే సరిదిద్దేసుకుందాం. ఎందుకంటే మొదట నీకున్న క్రియలు నీవు చేయట్లేదు కాబట్టి చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఆ మాట వినగానే సెట్ అయిపోతే బెస్ట్, సెట్ కాకపోతే తీసేస్తానంటాడు. కాబట్టి ఒకవేళ మీ బ్రతుకులు ఏదైనా తప్పు జరిగితే మానవ సహజం, ఒకవేళ జరిగితే కనుక మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వకుండా వెంటనే మీరు సెటరేట్ అయిపోండి. దేవునికి విరోధంగా ఏం వేయకండి. అయిపోయింది చాలు, ఆ స్టెప్ తీసుకోకండి. ఇక మీదట రైట్ వేలో వెళ్ళిపోండి. దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అట్టి ధన్యత మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకో. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలు వినడానికి సహాయం చేశారు. ఎంతో లోతైన జ్ఞానాన్ని మాతో మాట్లాడుతున్నారు తండ్రి. ఈ ఘనతను, ఈ ధన్యతను మాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ పిల్లలముగా మమ్మల్ని ఇంకా బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ కృపాబాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టి నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే,
గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.